హలో ఎవరిబడి కాలాలు మారే కొద్దీ దేవునికి నైవేద్యాలు కూడా చాలా రకాలుగానే వచ్చేసాయన్నమాట. మన పూర్వీకులు చేసిన వాటిలలో చిమిడి ఒకటి. 2 గ్లాసుల నువ్వులు తీసుకొని వాటికి కొంచెం అయితే వాటర్ పోసేసి ఇలాగా చిట్పట్ అనేంత వరకు బాగా అయితే ఫ్రై అయితే చేసుకున్నాను. ఫ్రై అయిన తర్వాత వేడి మీదగా ఉండంగానే మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా దంచి పెట్టుకున్న బెల్లాన్ని మొత్తాన్ని దీంట్లోకే వేసేసి 3 యాలకులు వేసేసి మిక్సీ అయితే పట్టుకున్నాను అనమాట. మెత్తగా దంచుకోకపోతే ఉంటలు అలాగే ఉండిపోతుందండి. బెల్లము మెత్తగా దంచుకొని మిక్సీకి అయితే పట్టుకుంటే చాలా బాగా మిక్స్ అయిపోతుంది నువ్వులలోకి. అందుకనేసి మెత్తగా అయితే దంచుకొని వేసేసుకోవాలన్నమాట. మధ్యలో ఇలాగా నెయ్యి యాడ్ చేసేసుకొని ఉంటలుగా చేసుకొని దేవునికి నైవేద్యంగా వీటిని పెట్టండి. చాలా బాగుంటుంది. పిల్లల హెల్త్కి కూడా చాలా మంచిది. దీంట్లో ఐరన్, ప్రోటీన్స్, కాల్షియం ఇలాగా చాలా రకాల పోషకాలే ఉన్నాయన్నమాట. ఓకే అండి, మా సైడ్ అయితే వీటిని అయితే నువ్వు ముద్దలు అంటారు. మీ సైడ్ ఏమంటారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏది చేసినా పూర్వం చేసిన నైవేద్యాలకు మించిన నైవేద్యం ఏది ఉండదు.